వెల్కమ్ టు సునీత అండ్ సూరజ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను నా దగ్గర ఉన్న మొత్తం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. సో చాలా కలెక్షన్ ఉందండి, ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను చూడండి. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక మాట అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పెద్ద పెద్ద ఛానల్కే కాదండి, నాలా చిన్న చిన్న ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ లైక్లు ఇస్తే నేను కూడా మంచి మంచి కంటెంట్ పెడతానండి. సో మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ లైక్లు వస్తే మాకు కూడా కొంచెం ఉత్సప్లా ఉంటుంది కదా. సో ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు పెద్ద ఛానళ్ళకి చూసి పెద్ద ఛానల్కి ఒక లైక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా లైక్ చేస్తారు. అలాగే చిన్న చిన్న ఛానల్కి కూడా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడతాను, మీకు యూస్ఫుల్ అయ్యే పెడతాను. ఇక్కడ నేను ప్రతి దానికి ఎంత కొన్నాను ఏంటి అనేది మీకు చెప్తాను. దట్టు మీరు ఎప్పుడైనా ఇందులో ఏదైనా ఒక ఐటమ్ కొంటే మీకు ఒక ఐడియా వస్తుందో ఆ రోజు వీడియోలో ఇది ఇంత ఐటమ్ కదా, ఇది ఎక్కువ తక్కువ అనేది మీకు తెలుస్తుంది. సో తక్కువ అనుకోండి తీసేసుకోవచ్చు, ఎక్కువ అనుకోండి ఒక ఎక్కువ అయిందేమో ఇంకొంచెం బార్గెన్ చేయొచ్చు. సో అలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మీకు ఈ గోల్డ్ అంటే ఇది ఉంది కదా, సో ఈ టైప్ ఆఫ్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది నేను మీకు ఫస్ట్ చూపించబోయేది అనమాట. చూసారు కదా. సో ఇదేంటంటే నేను చౌకర్ తెలుసు కదా, మెడకి పెట్టుకునే చౌకర్ అనమాట. ఇది నేను ఎక్కడ కొన్నానంటే చార్మినార్లో కొన్నాను. నేనైతే కొనలేదండి, మా బ్రదర్ వాళ్ళు కొన్నప్పుడు నాకు కొనేసి ఒకటి ఇచ్చారనమాట. నేనైతే కొనలేదు. ఇది కొని ఒక 3 years అయిపోతుంది. నేను ఇప్పుడు వచ్చేది ఒకసారి కూడా యూజ్ చేయలేదు. సో చార్మినార్లో అయితే బాగా బార్గెన్ చేయాలండి. వాళ్ళు 500కి ఎంత అన్నారట, 500 అనుకుంటా. ఇది ఒకటి, దీని మీద ఇయర్ రింగ్స్ అండ్ ఇవి చూసారు కదా ఈ గాజులు. సో ఈ గాజులు ప్లస్ ఈ సెట్ మొత్తం కలిపి 500కి ఎంత కొన్నాడు. సో నాకు ఒకటి తెచ్చాడు, అది అలానే ఉండిపోయింది. ఇప్పుడు దాకైతే నేను యూజ్ చేయలేదు. సో ఇది చూసారు కదా. సో నాకు తెలిసి ఎక్కువేమో మేబీ. ఒకసారి మీరు ఎప్పుడైనా చార్మినార్ వెళ్తే మాత్రం బార్గెన్ చేయండి, బార్గెన్ చేస్తేనే మనకి ఇది వస్తుంది. బాగుంది చూడడానికి, కిందన ముచ్చాల టైప్లో ఉన్నాయి కదా. సో ఇదైతే బాగుంది. సో ఇది తీసుకున్నాము. అలానే నేను ఇది చూడండి మీకు చూపిస్తాను. ఇది ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇదనమాట. ఇదైతే నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. 300కి ఎంతకో. ఇది కూడా 2-3 years అయిపోయింది నేను ఆర్డర్ చేసి. సో దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి. ఇది ఇయర్ రింగ్స్, మనకి ఇవి ఇయర్ రింగ్స్ చూసారు కదా. దాని మీదకి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది మన ఇయర్ రింగ్స్ అనమాట. అప్పుడు నేను నాకు తెలిసి 250కో 300కి కొన్నాను. ఇది నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. మాల అయితే మీకు ఇగోండి ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇది ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది చూసారు కదా, ఇది వస్తుంది మనకు వచ్చింది. సో ఇది అలానే ఇది నేను ఒక ఎగ్జిబిషన్లో కొన్నాను. నా ఎగ్జిబిషన్ అంటే చెప్తాను మీకు, శిల్పారామంలో ఎగ్జిబిషన్స్ అవుతాయి కదా. సో అక్కడ కొన్నది అనమాట, జీన్ మీదకి. ఇది నేను కొన్నది జీన్స్ ఉంటాయి కదా, ఆ టాప్స్ మీదకి. సో చాలా బాగుందండి. ఇది మాత్రం ఒకసారి నేను చాలా ఎక్కువ సార్లు యూజ్ చేశాను. ఎక్కువ సార్లు అంటే ఏం కాదండి, ఒక 4-5 సార్లు అయితే ఇది యూజ్ చేశాను. ఇదైతే చాలా బాగుంటుంది. జీన్స్ మీద మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కొంచెం కాస్టేనండి. అప్పుడు నేను కొన్నది 450 అనుకుంటా, 350 కాదు, 450 500కి కొన్నాను. ఇది ఎగ్జిబిషన్లో కొన్నది. సో ఎగ్జిబిషన్ అయితే ఆల్మోస్ట్ మనకి క్వాలిటీ కూడా బాగానే ఉందండి. 3-4 years అయిపోయింది. చూసారు కదా. సో ఇలా వస్తుంది. టాప్స్ మీదకి అయితే బాగుంటుందండి. జీన్స్ వేసుకున్నప్పుడు ఆ టాప్స్ మీదకి ఇది బాగుంటుంది అనమాట మనకి. చూసారు కదా. సో ఇది అనమాట. సో ఇది తర్వాత ఇంకో దానికి వస్తాను చూడండి. ఇది బ్లాక్ చూడండి, పల్స్ ఇది చూడండి. ఇదైతే నాకు గిఫ్ట్ వచ్చిందండి. ఇదైతే నేను కొనలేదు, మరి ఎంత రేట్ అనేది మనకు తెలియదు. కానీ ఇది కూడా నేను ఒకసారి కూడా యూజ్ చేయలేదు, అలానే ఉంచేసాను. సో ఇది మనకు గిఫ్ట్ వచ్చింది. సో నాకు తెలియదు కానీ ఇది కూడా నేను అసలు యూజ్ చేయలేదు, అలానే పెట్టి ఉంచాను. బాగున్నాయి పల్స్ గట్ చూడండి. చూసారు కదా బ్లాక్స్వి, కిందన వైట్ అనమాట. సో మరి నేనైతే యూజ్ చేయలేదు, అలానే ఉంచాను ఇది. సో ఇది నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయండి. అండ్ ఇది ఒకటి చూడండి. ఇది నేను ఎక్కడ ఇది కూడా సంథింగ్ బెంగళూరు అనుకుంటా. ఎస్, బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ మార్కెట్లో తీసుకుంది. ఇది 200 అనుకుంటానండి. ఇది 200. ఇది 1 year అయింది తీసుకొని. అలాగే ఇవి తీసుకున్నాను. ఇవేంటంటే శారీస్ మీదకి. ఇదైతే చాలా బాగున్నాయి. చాలాసార్లు అప్పుడప్పుడు చాలాసార్లు అంటే ఏదైనా నేను ఒక్కసారి వాడతాను, ఇంకోసారి చూస్తే 2-3 సార్లు ఎక్కువ వాడినండి.
డ్రెస్సెస్ మీద శారీస్ మీద బాగుంటాయి. ఇవైతే బాగుంటాయి. ఎప్పుడైనా ఈ కలర్ శారీ కట్టుకుంటే స్కూల్కి గట్ట వెళ్ళినప్పుడు అయితే ఇది వేసుకుంటాను. ఇది ఒక 4 years అయిపోయింది కానీ అస్సలు ఏం కలర్ పోవడం గట్ట ఏమి అవ్వలేదండి, అలానే ఉన్నాయి. ఇది ఎక్కువసార్లు వాడాను నేను. సో వాడిన అసలు కలర్ పోవడం గట్టాలి. ఇందులోనే బ్లూ కలర్ కూడా ఒకటి తీసుకున్నాను, నేను చూపిస్తాను మీకు. సో 2 తీసుకున్నాను అనమాట. అసలు కలర్ పోవడం అలాంటిది అయితే ఏం లేదు, చూసారు కదా. సో ఇది చాలా బాగున్నాయండి. ఇవైతే అప్పుడు నేను 550 అనుకుంటా, 550కి ఎంతకో తీసుకున్నాను ఇది. సో అలానే ఇంకా మీకు ఇవి చూపిస్తాను చూడండి. ఇది తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, పాత మోడలే. నేను షిరిడీలో అనుకుంటా, అది కూడా చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. 100 రూపీస్ అనుకుంటా. ఇది 100 రూపీస్కి అలా తీసుకున్నాను. సో 2 కలర్స్ తీసుకున్నాను. మీకు ఇది అందరి దగ్గర మేబీ చాలా మంది ఇది ఉండే ఉంటాయి ఇలాంటివి, చూసారు కదా. సో 100 రూపీస్కి తీసుకున్నాను. ఒకటి 100 రూపీస్, అందులోనే రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇది అంతేనండి, 100 రూపీస్ లేకపోతే 150కి 2 తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, చాలా రోజులు అయిపోయింది కదా. సో మేబీ 100 రూపీస్ 150కి 2 కలర్స్, నాకు ఐడియా లేదు. కానీ ఇది కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. చాలామంది ఇవి ఉంటాయండి. సో అలానే నేను ఇంకోటి తీసుకున్నాను. ఇది నేను తీసుకుంది అమెజాన్లో అండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఇది నేను తీసుకుంది అమెజాన్లోని, బాగుందండి ఇది కూడా. సో నాకైతే బాగా నచ్చింది. ఇది వేసుకున్న ఒకసారి వేసుకున్న శారీ మీద, ఇది ఒకసారి వేసుకున్నాను శారీ మీద, చూసారు కదా. ఇది కూడా చాలా బాగుంది, చూసారు కదా. మొత్తం ఇలానే వస్తుంది, మొత్తం ఇదంతా మొత్తం ఇలానే వస్తుందండి. మొత్తం ఇదంతా లాస్ట్లో ఏంటంటే థ్రెడ్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి దీని మీద ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. దీని మీద ఇవి ఇయర్ రింగ్స్ అండి. సో ఒక్కోసారి ఏం చేశానంటే నేను ఓన్లీ ఇయర్ రింగ్సే పెట్టుకొని మెడలో ఇంకా అది వేసుకోలేదు, అప్పుడు కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. అలా ఒకసారి అది వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అనమాట. సో అలా చూసారు కదా ఇది. సో ఇవి నేను పెట్టుకున్నాను. అలానే ఇది కూడానండి, ఇవి కూడా నేను చార్మినార్లో తీసుకున్నది. అండ్ ఇంకా ఈ చిన్న చిన్న చెవులు ఇవన్నీ ఇవి ఒకటండి. ఇవి నేను 350కి ఎంత కూడా తీసుకున్నాను, లక్ష్మీదేవి. మా అబ్బాయికి చెప్పాను వీడియో తీయమంటే, అదేదో బ్రహ్మానందం చెప్పినట్టు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టు, తన్నైతే ఇన్వాల్వ్ చేయకు, నువ్వే తీసుకో అన్నాడు. సో కాబట్టి నాకు ఈ కష్టాలండి, చూపించుకుంటూ వీడియో తీయాల్సి వస్తుంది. వెరీ నైస్ సార్ అక్కడి నుంచి వెరీ నైస్ అంటున్నాడు. సో చూసారు కదా, ఇవి నేను తీసుకున్నాను అనమాట. మీకు క్లారిటీ కనిపిస్తుందో కనిపించట్లేదో, చూసారు కదా ఇవి. సో ఇలాంటి చాలా ఉన్నాయండి, 1 2 అని కాదు, నా దగ్గర చాలా అంటే చాలా. చూసారు కదా ఇవి ఇయర్ రింగ్స్, ఇవి చాలా ఉన్నాయి. దీని మీద కూడా ఎక్కడో నెక్లెస్ ఉంటుందండి. అండ్ ఇంకోటి చూపిస్తాను ఉండండి మీకు, ఇవ్వండి ఇవి. ఇది చూసారు కదా, దీని మీద మేబీ ఇది చూసారు కదా, ఇది ఒకటి అనమాట నేను తీసుకున్నాను. సో ఇది కూడా గ్రాండ్గా ఉంటుంది, ఇది కూడా శారీ మీదకే బాగుంటుందండి. సో ఇలాంటివి చాలా తీసుకున్నాను నేనైతే, నా దగ్గర ఇలాంటి చాలా కలెక్షన్ ఉంది. ఇంకొక బాక్స్ కూడా నాకు ఉంది. ఇప్పుడు అవన్నీ చూపించడానికి మీకు లెందీ బాగా ఎక్కువైపోద్ది, ఎందుకంటే మేము పెట్టిన స్మాల్ వీడియోస్కే కరెక్ట్గా ఉండదు అనేసి ఉద్దేశంతో నేను చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను. ఇది కూడా టాప్ తీసుకుని, ఇది కూడా జీన్ మీదకండి, జీన్ మీద వేసుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా సింపుల్గా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది నేను ఇందా చెప్పాను కదా మీకు చోకర్ మీదవని. సో దాని మీద ఇయర్ రింగ్స్ అండి, ఇది చార్మినార్లో కొన్నా అన్నాను కదా. సో దాని మీదవి ఇయర్ రింగ్స్ చూసారు కదా. అండ్ ఇవేమో గాజులు వాటి మీద. సో మనకి ఎలా వస్తుందంటే ఇవ్వండి, ఇది సెట్, ఇది ఈ 2 గాజులు ఇచ్చాడు. అండ్ ఇది ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల కూడా ఇదే ఇచ్చాడు అనుకుంటా, ఎక్కడుందో మరి. ఇది సేమ్, ఇవన్నీ ఇలా కలిపి 500 550 ఎంత తీసుకున్నాడు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి. అలాగే ఇది ఒకటి చూపిస్తాను, క్రిస్టల్స్తో ఉంది. సో ఇది కూడా నాకు గిఫ్ట్ వచ్చిందండి, చూసారు కదా. ఇది కూడా నాకు గిఫ్ట్ వచ్చింది, బాగుంది. ఇది కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఒకసారి కూడా. ఇది ఒక 1 year బ్యాక్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. సో ఇదనమాట. అండ్ అలాగే చాలా అండి ఇవి ఉన్నాయి. ఇవి కూడా నేను బెంగళూరులోనే తీసుకున్నాను, బెంగళూరు లోకల్ మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను.
ఇది శారీస్ మీదకి ఒక్కసారి వేసుకున్నాను, తర్వాత మళ్ళీ అది వేసుకోలేదు. సో ఇది కూడా చార్మినార్లో తీసుకుంటే, అండ్ ఇది ఏదో డ్రెస్తో గిఫ్ట్ అనుకుంటా, ఇది నాకు ఐడియా లేదు, ఏదో డ్రెస్ కొన్నప్పుడు ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో ఇలా చాలా ఉన్నాయండి, మీరు చూస్తూ ఉంటే చూసారు కదా. ఇది కానీ వెరైటీ అన్నీ కొంటూ ఉంటాను, ఏవి ఉంచను అనమాట, అన్నీ అలా ఏదో ఒకటి నాకు ఏమి నేస్తే కొనేస్తూ ఉంటాను. అందుకే నా దగ్గర అయితే ఇయర్ రింగ్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి చూసారు కదా. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్స్, ఎక్కడ కనబడితే అక్కడ కొంటూనే ఉంటాను. ఇది కూడా ఒకరు గిఫ్ట్ ఇచ్చారండి, ఇది కూడా నాకు. అండ్ ఇది ఒకటి, అండ్ ఇంక ఇది కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, చాలా పెద్దవి. ఇవి కూడా గిఫ్ట్ వచ్చినవి. సో చాలా ఉన్నాయి ఇలాంటివి చూసుకుంటూ పోతే. ఇవైతే నేను కొనుక్కున్నవే, అండ్ ఇవి కూడా నేను కొన్నవే. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో 2 బాక్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ లెందీ అవుతుందని నేను చూపించట్లేదు. సో ప్లీజ్ ఇందులో మీకు ఏమి నచ్చిందో నాకు చెప్పండి. అండ్ ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ కొంచెం ఇది ఇలాంటివన్నీ వదిలేస్తే ఇవన్నీ 500 లోపు ఉన్నవేనండి, ఏవి హెవీ కాదు. ఇంకొకటి చూపిస్తాను ఉండండి మీకు. ఇది ఏంటంటే, ఇది కూడా శిల్పారామం వెళ్ళామండి మేము. శిల్పారామంలో వెళ్ళినప్పుడు ఇది కూడా జీన్స్ మీద తీసుకున్నాను, జీన్స్ మీద బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి పూసలు. సో ఇది కూడా జీన్స్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుందండి, ఇది నాకు చాలా ఇష్టం. ఇది కూడా ఒకసారి వేసుకున్నాను అనుకుంటాను. సో ఇలా ఇది 250 అనుకుంటా, 250 or 350 ఐడియా లేదు. సో ఇది చూసారు కదా. సో ఇది ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదండి, చాలా ఇయర్స్ అయింది. సో అప్పుడప్పుడు బాగా మార్కెట్కి గట్రా వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ అలా కొంటూనే ఉంటాను. సో ఇది కూడా 350 250. సో చూసారు కదా, ఇవి నా వీడియోస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మంచి వీడియోలు పెడతాను, మంచి కంటెంట్ పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతవరకు థ్యాంక్ యూ. ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే యూఎస్ నుంచి రిలేటివ్స్ వచ్చినప్పుడు తెచ్చారండి. ఇది ఏంటంటే మామూలుగా నాకు ఇచ్చారు. ఇది చూడండి, ఈ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదండి. ఇది కొంచెం ఎలిసినట్టు అలా ఉంది, కానీ ఈ స్టోన్ మాత్రం మీకు క్లారిటీ చూపిస్తాను, కనబడుతుంది కదా. ఈ స్టోన్ మాత్రం చాలా బాగుందండి. ఇది ఏంటన్నారంటే వాళ్ళు అమెరికన్ డైమండ్ అన్నారు, ఏమో మరి. అందుకే నేను ఇది ఉంచేస్తాను. ఇదైతే అసలు ఏమీ లేదు, అలానే ఉంది. ఇది మాత్రం కొంచెం షేడ్ అయ్యింది, బట్ ఈ స్టోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అందుకని ఈ స్టోన్ ఏమీ చేయకుండా ఇలా ఉంచేసాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.